ఫస్ట్ ఈ వీడియో చూడండి. జానీ మాస్టర్ వర్సెస్ శాకర్ మాస్టర్ ఇష్యూ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? సో వీళ్ళకి ఒక అసోసియేషన్ ఉంటుంది. మీరు వినే ఉంటారు, ఇండస్ట్రీలో పనిచేయాలంటే అసోసియేషన్ కార్డు ఉండాలి. సో అందరూ వెళ్ళి పనిచేయలేరనమాట. సో ఈ అసోసియేషన్లో జానీ మాస్టర్, శాకర్ మాస్టర్, ఇంక ఇతరులందరూ ఉన్నారు. సో దానికి ప్రెసిడెంట్గా జానీ మాస్టర్ ఆవిడ సుమలత గారు ఎన్నికయ్యారు లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఆ టైంలో. సో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే వీళ్ళు ప్రతి నెల జనరల్ బాడీ మీటింగ్ని కండక్ట్ చేసుకుంటారు. అలానే ఈ నెల కూడా కండక్ట్ చేసుకున్నారు. అందులో ఒక 7 to 10 మెంబర్స్ రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. ఎందుకంటే వారికి సుమలత గారు తీరు నచ్చగా ప్రతి డెసిషన్ ఆవిడే తీసుకుంటున్నారు, మనం చెప్పింది ఏది వినట్లేదు, ఇవన్నీ చెప్పి వాళ్ళు రాజీనామా చేయడానికి రెడీ అయ్యారు. సో అప్పుడు ఇండస్ట్రీ ఫెడరేషన్ అనేది దీనిలో ఇన్వాల్వ్ అయింది. ఇండస్ట్రీ ఫెడరేషన్ అంటే ఏంటో చెప్తాను, క్లియర్గా వినండి. ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, ఈ క్రాఫ్ట్ అన్నింటినీ మేనేజ్ చేసేది, వాళ్ళ వెల్బీయింగ్, వాళ్ళకి నెసెసిటీస్ అన్నీ చూసుకునేది ఫెడరేషన్. సో ఫెడరేషన్ ఇన్వాల్వ్ అయ్యి మీరు రాజీనామా చేయొద్దు, మొన్న కదా ఎలక్షన్స్ అయ్యాయి, మళ్ళీ ఎలక్షన్స్ అయితే బాగోదు అని చెప్పింది. కానీ జానీ మాస్టర్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అక్కడ ఉన్న క్యాడర్ నచ్చక వాళ్ళ క్యాడర్ని మళ్ళీ మార్చుకుందామని చెప్పి మరి వాట్ ఎవర్ రీజన్స్ వాళ్ళకి మళ్ళీ ఎలక్షన్స్ కావాలి, ఎలక్షన్స్ మళ్ళీ ఇప్పుడే కండక్ట్ చేయాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టారనమాట. దానికి శాకర్ మాస్టరు ఇంకా కొంతమంది మాస్టర్లు అందరూ పక్కకు వచ్చి వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. మాకు మళ్ళీ ఎలక్షన్ ఎందుకు, ఇప్పుడే సరిగ్గా అవ్వట్లేదు, ఇప్పుడు అవుతుందాన్ని సరిగ్గా చేస్తే సరిపోతుంది అని చెప్పేసి. ఇప్పుడు శాకర్ మాస్టర్ వాళ్ళ వైపు ఉన్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఏకచక్రాధిపత్యం అవ్వదు, అందరూ మాట వినాలి, ఎవరైనా ఏదైనా ప్రపోజల్ పెడితే దానికి రిప్లై ఇవ్వాలి. ఇది వరకు ఏవైనా ప్రపోజల్స్ పెట్టినా వాటి నుంచి ఒక రిప్లై కూడా వచ్చేది కాదు. ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకున్నా వాళ్ళే మాట్లాడుకుని డెసిషన్ తీసుకున్నారని చెప్తున్నారు వీళ్ళ సైడ్. మరి నిజం ఎంతవరకు ఉందో మనకు కూడా తెలియదు. జానీ మాస్టర్ సైడ్ నుంచి అయితే ఏది పెద్దగా రాలేదు. ఒక వీడియో వచ్చింది, అది నేను డిస్ప్లే చేస్తాను. అతను ఫెడరేషన్ వద్దు అంటున్నాడు. బేసిక్గా ఇది జరిగింది. వాళ్ళు జనరల్ బాడీ మీటింగ్ అవుతున్నప్పుడు ఆ వాదనలు వచ్చేసి ఫెడరేషన్ అనేది వాకౌట్ చేసి వెళ్ళిపోయింది, మా మాట ఎవరు వినట్లేదు అని చెప్పేసి. సో దాంతో ఏమైందంటే శాకర్ మాస్టర్ వాళ్ళ బ్యాచ్ కూడా బయటకు వచ్చేస్తే జానీ మాస్టర్కి, శాకర్ మాస్టర్కి అక్కడ ఆర్గ్యుమెంట్ అవుతుంటే పోలీసులు అంటున్నారు అనమాట, మీకే యూనిటీ లేకపోతే మేమేం చేసేది అన్నట్టు. సో చూడాలి ఫ్యూచర్లో ఏమవుతుందో. ఐ డోంట్ థింక్ సో ఇది చాలా పెద్ద ఇష్యూ అవ్వదు. కానీ శాకర్ మాస్టర్, జానీ మాస్టర్ ఐ థింక్ బయటకు వచ్చి ఏదైనా ఒక క్లారిఫికేషన్ వీడియో రిలీజ్ చేస్తారని అనుకుంటున్నాను. శాకర్ మాస్టర్ ఆల్రెడీ మీడియా ముందుకు వచ్చారు, జానీ మాస్టర్ వస్తారు అనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఏమైనా అప్డేట్స్ వస్తే పక్కాకి ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఫాలో దిస్ ఛానల్. థ్యాంక్ యూ.